చాలామంది ఇప్పుడు చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడం కానీ, అలాగే ఆ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన సీట్లు మాకు వద్దని సెంట్రల్ గవర్నమెంట్‌కి లెటర్ రాయడని ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా చూస్తారు? అన్న ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి పేద విద్యార్థి కానీ చదువుకోవడానికి అనులాగా చేసేసి వాళ్ళని పేద విద్యార్థులు చదువుకోకూడదని చెప్పి అనే ఒక దౌర్భాగ్యమైన దుస్థితిలో ఉండి ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేద్దామని చూస్తున్నారు. కానీ ఒకటి చెప్తున్నామన్నా, ఏదైతే మా మా యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ మా వైఎస్ఆర్సీపీ ఉందో, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్కరు కూడా మేము మా విద్యార్థులు ఏంటి కానీ, మా నాయకులు ఏంటి కానీ, మా మంత్రులు ఏంటి కానీ, మేమందరం కూడా ఇప్పుడే చెప్తున్నామన్నా, ప్రతి ఒక్కరు ధర్నా చేస్తాం. మేము ఇప్పుడు మా మంత్రి గారు చెప్పారు కోటి సంతకాల స్వీకరణ, అది కూడా తొందరలో అవుతుంది. 11వ తారీఖున ధర్నాలు జరగబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కనుక మీరు గనక ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తే గనక ఈ కూటమి ప్రభుత్వం ఏ దుస్థితులు ఉంటుందో మీరు ఆలోచించాల్సిందే. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక పేద విద్యార్థి చదవాలంటే బయటికి వెళ్ళి సీటు కొనుక్కోవాలంటే 15 లక్షలు 20 లక్షల సీటు ఎలా కొనుక్కుంటారు? 15 లక్షలు 20 లక్షల సీట్లు మన మధ్య తరగతి వాళ్ళు ఎలా కొనుక్కుంటారు? కానీ అలా కొనుక్కోలేమని చెప్పి మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ తెచ్చారు. అలాంటి ఆయన మహానుభావుడు తెచ్చిన కాలేజీలని ఇలా ప్రైవేటీకరణ చేస్తున్నారు. అలా చూస్తున్నారు కదా, అక్కడ కడపలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ని బయటకి ఇప్పుడు గుంటూరు పంపించడం కానీ ఈ విధంగా నేను ఎలా చూస్తాను అన్న. అక్కడ జరుగుతుంది ఏంటంటే అన్న, ఇలా పోలీసులు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి తొత్తుల్లా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ కాకి బట్టలు కూడా వాళ్ళు గౌరవించట్లా. మీరు చెప్పండి అన్న, ఎక్కడైనా సరే అన్న, ఇంత ఎందుకు కదా దీని ఈ మధ్యలో మాట్లాడకూడదు తప్పు అన్న. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ నుండి ఫుడ్ వస్తుందో, మేము అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఈ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వాళ్ళు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎలా రాకూడదని చెప్పి ఒక జియో పాస్ చేశారన్న. ఇంకా తెలుస్తుందన్న, ఇంక ఎటువంటి దుస్థితిలో ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీకే అర్థమవుతుంది కదా. అయితే గుంటూరు జిల్లాలో మీరు అన్నట్టు గుంటూరు జిల్లాలో కూడా ప్రతి పోలీసు వాళ్ళకి ఏంటి వాళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం తొత్తులుగా పనిచేస్తున్నారు. కానీ నీతి న్యాయంగా ఎవ్వరూ పని చేయట్లేదన్న.